నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ ని రికార్డ్ చేస్తున్నాను. రికార్డింగ్ చెయ్యి. కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాను. ఎస్, బర్త్ డీటెయిల్స్ ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. మీరు ఇచ్చినాయి 24 అక్టోబర్ 1988 ఇచ్చారు. మధ్యాహ్నం 13:25 ఇచ్చారు. 30 తీసుకున్నాను నేను. బర్త్ ప్లేస్ యానం. రైట్ రైట్, చెప్పండి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? మీకు అదేలేండి. ఇప్పుడు వీళ్ళెవ్వరికి అందరికి ఎనిమినే. అత్తమ్మ మావయ్య గారు చనిపోయారు. ఒక 2 months, అదే సంవత్సరికాలు అయిపోయినాయండి. ఓకే, మావయ్య గారికి గాని, అత్తమ్మ గారికి గాని, మరిది గారికి గాని, ఆడపడుచు కుటుంబానికి గాని, అసలు మొత్తం వాళ్ళ పిల్లలతో సహా అందరికి ఎనిమినే. అంటే నేను ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళు నన్ను ఎనిమిగా చూడడం, వాళ్ళ రిలేటివ్స్ లోని మా రిలేటివ్స్ లో కూడా ఎనిమిని చేస్తున్నారు. ఓకే ఓకే మరిది గారికి ఏమో కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి ఆయనకి ఇంకా మ్యారేజ్ ఓకే, అవదండి. రైట్ రైట్. మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ నన్ను 12 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి. ఈ ఇంట్లో ఉండనివ్వట్లేదు. ఎన్నిసార్లు వచ్చినా గొడవలు పెట్టి పంపేస్తున్నారండి. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఓ అవునా, మరి మీ మీ హస్బెండ్? వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆయన అక్కడే ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా? మీరిద్దరు అవునండి, సపరేట్ లొకేషన్స్ లో ఉంటున్నారు? ఉంటున్నామండి. ఓకే ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడు పుట్టింట్లోనండి. ఓ అవునా, ఓకే ఓకే ఓకే, రైట్. అంటే వేరే కాపురం పెట్టుకున్నా అక్కడ కాసేపు ఉండడం, మళ్ళీ ఈయన కొడితే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం, మాక్సిమం ఎక్కువ లైఫ్ అంతా పుట్టింట్లో గడుస్తుందండి. ఓకే, రైట్. ఇవాళ ఇక్కడికి వచ్చాను అత్తమ్మ గారి ఇంటికి. ఎందుకంటే మొన్న సంవత్సరికాలు అయిపోయినాయండి. రేపు సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకోవాలి, చనిపోయిన ఇంట్లో చేసుకోకపోతే మంచిది కాదంటే ఓకే, ఆ విషయమై వచ్చాను. మళ్ళీ వాళ్ళు పని అయ్యాక మనం ఉండిపోతామేమోనని మళ్ళీ గొడవ పెట్టి మళ్ళీ పంపేస్తున్నారు. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. సరే, అంటే ఎన్నిసార్లు ఇక్కడ ఉండాలి, మనం నిలదొక్కుకోవాలన్నా కుదరట్లేదు. ఇంకోటి ఏంటంటే వింత సమస్య చెప్తాను చూడండి. మ్యారేజ్ కి ముందు మామూలుగా ఒక జడ వేసుకోవడం, మామూలుగా శారీ కట్టుకోవడం, కానీ ఏం చేసినా సరే చేస్తాను కానీ లేటు వచ్చు. ఇప్పుడు పెళ్ళి అయ్యాక కనీసం ఒక జడ వేసుకోవడం గాని, ఒక చీర కట్టుకోవడం గాని, ఒక వంట చేయడం గాని, అస్సలు ఆడపిల్ల అన్నందుకు ఆడపిల్ల లక్షణాలు ఉన్న ఏ పని రావట్లేదు. రీజన్ ఏంటో నాకు తెలియట్లేదు. మ్యారేజ్ కి ముందు నేను కుక్ చేసేదాన్ని. అంటే అక్క వాళ్ళ సపోర్ట్ తీసుకుని, నేను చిన్నమ్మాయిని, అమ్మ ఊరెళ్ళేటప్పుడు అక్క వాళ్ళని అడిగి చేసుకునేదాన్ని. ఇప్పుడు నా సమస్య ఏంటంటే, మీరు యూట్యూబ్ లో పెట్టిన 1,00,00,000 మందిలో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుంది. ఓన్లీ కుకింగ్. నేను దీనికి సంబంధించి డాక్టర్ తో టెస్ట్ చేయించుకున్నాను. ఏంటి నాకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, నేను అన్ని టేస్ట్ చేస్తున్నాను. కానీ ఆ కుకింగ్ లో మనం ఇది ఎంత వెయ్యాలి అన్నది బ్రెయిన్ కి థాట్ రావట్లేదు. రాకపోతే దానికి కూడా నేను MRI స్కాన్ అయ్యి తీయించుకున్నాను. ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కనీసం ఇంట్లో టీ పెట్టడం గాని, అన్నం వండడం కూడా లేక, నా హస్బెండ్ కి బిడ్డకి కూడా పెట్టుకోలేని పరిస్థితి. ప్రతిరోజు హోటల్ నుండి తెచ్చుకోవడమే. ఇంత సమస్య. అది పోనీ ఇంకొక క్వశ్చన్ నాది. ఇప్పుడు మీరు రోడ్ క్రాస్ చేయగలుగుతున్నారా? చేస్తాను. అంటే ఇప్పుడు వెహికల్ ఎంత దూరంలో వస్తుంది, ఇప్పుడు నేను దాటితే అది నన్ను గుద్దేస్తుందా లేదా అనే డౌట్ లేదు కదా మీకు? ఓకే, అంటే మీరు మెజరింగ్ చేయగలుగుతున్నారు. రైట్, నెక్స్ట్. ఓకే, అయితే వీళ్ళు పెళ్ళైన అంటే పెళ్లి చూపులప్పుడు మా మమ్మీ వాళ్ళ కుకింగ్ యావరేజ్. అందుకని నేను మ్యారేజ్ కి ముందు అమ్మ దగ్గర నేనేమి, అంటే నేను ఒకదాన్ని, తను ఏం చెప్పేవారు కాదు. తన కుకింగ్ కూడా యావరేజ్ గా ఉండేది. అంటే నేను తను ఫాలో అవుదామన్నా అంత మాకు టేస్ట్ గానే అనిపించేవి, కానీ అంత టేస్ట్ కాదు. సో ఎందుకు అమ్మని ఫాలో అవడం, అమ్మకి ఎంతసేపు ప్రైసే కదా, అన్ని రావు కదా ఓల్డ్ మోడల్స్ అని నేను ఫాలో అవ్వలేదు. వీళ్ళకి పెళ్లి చూపులప్పుడు 2 చెప్పాం. మా అమ్మాయికి ఇక్కడ చెప్పలేదండి, మీరు మీకు నచ్చినట్టు మలుచుకోండి, తను మీరు ఎలా చెప్తే అలాగా చేస్తది. ఇంకోటి ఏంటంటే, మమ్మీ చిన్నప్పుడే మేము కావుంట్లైనా కన్వర్టెడ్ క్రిస్టియన్. నాకు అసలు పూజలు అన్నవి తెలియదు. ఈ 2 మీరే చేయించుకోవాలి, మీకు నచ్చితేనే చేసుకోండి అని ముందుగానే విషయం చెప్పారు. అంటే అప్పట్లో నాకు వంట రాదు అని కాదు, మేము ఇక్కడ ఏం నేర్పలేదు, మళ్ళీ రేపు నేర్పలేదు అని అమ్మాయిని తిడతారేమో అని ముందుగా చెప్తామని. ఈవిడి దాన్ని పాయింట్ గా తీసుకుని, నాకు అసలు రాదు కదండి, కుకింగ్ రాదు కదా, ఇంకెక్కడికి వచ్చాక కుకింగ్ చెప్పకుండా అంతా పై పని, గిన్నెలు తోమడం, సామాన్లు బట్టలు ఆరేయడం, ఆ కుకింగ్ దగ్గరికి నన్ను రానివ్వకుండా
అర్థమైంది. నేను ఆవిడ చేస్తుంటే నేను ఏదో పడదామని చూడడం, ఆవిడ అది చూపించకపోవడం, మాట్లాడితే యూట్యూబ్ లో వంటలు ఫాలో అవ్వమండం, అవి చేసినవి అన్ని తగలడిపోవడమే గాని అందులో మనం చిన్నప్పటి నుండి మన అమ్మనో మన నాన్నమ్మనో ఎవరో ఒకళ్ళ నుండి వచ్చినవి బాగుంటాయి తప్పండి. నేను చెప్తున్నాను పాతకాలం అనుకోకండి. యూట్యూబ్ లో చూసినవి రావాలంటే ముందు మనం ఇంట్లో కొంచెం చేసి ఉంటే అవి చేయాలి. కొంచెం ప్రాక్టీస్ కనీసం ఉంటే, ఇంట్లో బేసిక్స్ తెలిస్తే ఆ యూట్యూబ్ లోకి వెళ్ళగలమండి. ఈవిడ చెప్పదు కానీ ఈవిడ ఇదే టాపిక్ అంటే ఓన్లీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకోకుండా తను నేర్పదు, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నన్ను ఎలా లాక్ చేయాలని. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ దగ్గరే ఉన్నప్పుడు మీకు ఇంకా ఆప్షన్ ఉంది కదా, వాళ్ళు ఆపేదానికి ఏముంది? ఉంది కదా, మరి అమ్మ బాగా చేయదు కదండి. నేను ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలంటే భర్త వెళ్ళబట్టలేదు. అదే భర్త వెళ్ళనివ్వడం లేదు. వీళ్ళు ఏం చేశారంటే క్యారెక్టర్ బ్యాడ్. ఇదే ఊరు అంటే ఇదే ఊరు సార్, వాళ్ళకి మాకు 1 కిలోమీటర్ అంతే. ఓకే, అదే ఇప్పుడు వేరే అత్త వాళ్ళ ఇంటికో వెళ్ళడానికి అప్పుడేమి అదే అంటున్నానండి. చిన్న ఈ పెళ్ళైన కొత్తలో ఇదేంట్రా బాబా ఆడపిల్ల ఉండి వంట రాకపోతే ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం పెట్టుకొని పుట్టిన పిల్లోడికి అని మా రిలేటివ్స్ కి ఇంటికి వెళ్ళడానికని నేను మరి భర్త పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదండి. వెళ్ళనిచ్చేవారు కాదు. అనుమానం, ఆ అనుమానం కూడా ఎలా వచ్చిందో చెప్తానండి. పెళ్ళైన వెంటనే 2 నెలలకి నాకు అదే ప్రెగ్నెన్సీ వచ్చిందండి. డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నీకు అంటే నేను సైకిల్ తొక్కుతూ కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళాను పెళ్ళయ్యాక. ఆవిడ అన్నారు ఇలా వీక్ గా ఉంది, అది ఉంచకూడదు అని చెప్పారు. నేను వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి ఇలా జరిగింది అత్తమ్మ గారు అంటే, అప్పటికి ఇంకా వీళ్ళకి మాకు అసలు 2 నెలలే కదండి, గొడవలు ఏం లేవు. ఆవిడ ఏమన్నారంటే మీ ఆయనకి చెప్పుకో బాధపడతారు, పెళ్ళైన కొత్త కదా అంటే సరే అని వాళ్ళిద్దరు పర్మిషన్ మీద మేము అది చేశారండి. చెప్పలేదు మరి నాకు తెలియదు కదా, వీళ్ళు వద్దంటే మా అమ్మగారు కూడా అన్నారు వాళ్ళ అల్లుడి గారికి చెప్పాలి కదండి అంటే వద్దండి అన్నారు. అంటే వీళ్ళు గొడవ మనుషులని తెలియక వీళ్ళ మాట విని మేము ఆయనకి చెప్పలేదు. అంటే ఫస్ట్ లోనే ఎవరు వీళ్ళు ఇలా మోసం చేస్తారని తెలియదు కదండి. ఏదేమైనా కానీ మీకు మీ హస్బెండ్ తో అంత స్వతంత్రత ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. సరే, కేవలం అదే విషయం పట్టుకుని అంటే ఆయన అబార్షన్ జరగగానే రావడం అంటే నేను సరిగ్గా ఉండకపోవడం. నేను చెప్పాను నా కిరాణా షాప్ లో చేసుకునే వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదని పెళ్లి చూపులోనే చెప్పాను నేను. మీరు ఎప్పుడు షాప్ పెట్టుకుంటానన్నా నేను అగ్రీ అవును, మీరు ఏమైనా బయట జీతానికి పనిచేస్తాడండి ఈయన. ఇప్పుడు నేను వానర్స్ వదిలేసి వానర్స్ దగ్గర పనిచేస్తే జీతం అతను చేసుకున్నాను పెళ్లి. ఎప్పుడు మీరు ఇంటి దగ్గర షాప్ పెట్టకండి, అలా అయితే నాకు ఓకే అని చెప్పి నేను సంబంధం ఇంకా బలవంతంగా పెడుతుంటే ఓకే చేసుకున్నాం. అర్థమైంది. నేను సక్రమంగా లేకపోవడంతో 6 నెలలు ఆయనతో ఇష్టంగా లేకపోవడంతో అబార్షన్ అయితే చెప్పకపోవడంతో దాన్ని ఆయన అనుమానం కింద తీసుకుని నన్ను ఒక 8 సంవత్సరాలు ఈ పక్కింటి వాళ్ళతో గాని ఆ పక్కింటి వాళ్ళతో మాట్లాడడం గాని, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళకుండా వాళ్ళని మా ఇంటికి రానివ్వకుండా, ఫంక్షన్స్ కి తీసుకెళ్లకుండా ఈ చిన్న టాపిక్ కోసం ఎక్కడికి పంపించేవారు కాదు. అత్తమ్మ గండి నేను మీకు చెప్పాను కదండి అని ఈవిడికి ఫోన్ చేస్తే నువ్వు నాకు ఎప్పుడు చెప్పావు ఈవిడ అబద్ధం ఆడేశారు. అక్కడ మొదలైందండి గొడవ. ఇప్పుడు ఆవిడ కాన్సెప్ట్ ఇంతకీ నేను చెడ్డదాన్ని, నన్ను చెడ్డ చెయ్యాలని కాదు, ఈ రకమైన నింద నా మీద వేస్తే అటు తను నేర్పదు, ఎవరిని నేర్చుకోవడానికి లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఉంటది. కాన్సెప్ట్ అంతా నాకు వంట రాకూడదని. అసలు ఎందుకు నాకు వంట వస్తే ఆవిడకి బాధ నాకు అర్థం కాదు. నేను అన్నాను మీ అబ్బాయికి మీకు ఇప్పుడు మీ చిన్న అబ్బాయికి ఒంట్లో బాగోట్లే కదా, మీరు చూస్తే పెద్దవారు అయిపోయారు, మేము పైన ఉంటాం వాళ్ళు కింద ఉంటారండి, 2 చోట్ల నేను చక్క పెట్టుకుంటానండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానండి అంటే అస్సలు మనం ఎన్ని చెప్పనివ్వండి ఆవిడ చెప్పదు, మనకు బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం ఇవ్వరు. సరే, అర్థమైంది. ఇప్పుడు ఏం కావాలైతే మేము హోటల్స్కి వెళ్ళి కొనుక్కుందామంటే ఆవేళ మేము వెళ్ళేటప్పటికి అయిపోతాయి. పోనీ ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు మేము తినాలి, పోనీ మా అబ్బాయి కడుపు నిండా పెట్టాలంటే మేము వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అయిపోతాయి. అంటే నేను ఇవన్నీ ఫేస్ చేసాను. నేను ఏం చేద్దామన్నా వంట దగ్గర నేను గెలవలేకపోతున్నాను. ఒకవేళ నేను పూజలు చేయట్లేదు కదా, దేవుడు అనుగ్రహం లేక నేను గెలవట్లేదేమో అని నేను ఎవరినైనా నాకు కొంచెం హెల్ప్ చేయండి ఇలా పూజ చేసుకోవడానికి అని చెప్పి నేను ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని అడిగేదాన్ని. సో వాళ్ళు వదిలేయడంతో ఈ లోపు ఈయన కొట్టడంతో ఇంకా ఆ దేవుడి మీద కూడా నాకు చెయ్యాలని ఉన్నా నేను చేయలేకపోతున్నాను.
ఓకే. ఇప్పుడు నా నా ప్రాబ్లం ఏంటంటే ఇల్లు చక్క పెట్టుకోవడం రాదు. అలాగని బయట ఏదైనా పోనీ సంపాదించుదామా అంటే అటు సంపాదనలోని లేదా అసలు ఆడపిల్లనై ఉండి కుటుంబానికి ఉపయోగపడలేదు. కేవలం ఈ ఒక్క విషయం కోసమే ఎన్నో సార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడం. ఏంటి నా పరిస్థితి అర్థం కాక చుట్టాలందరూ నవ్వుతున్నారండి. అర్థమైంది, నాకు అర్థం. మీరు నేను మీకు ఎందుకు ఫోన్ చేశానని అడిగారు కదా, మీరు ఆవేళ మిథున రాశి శుక్రుడు వంటగది అని ఏదో టాపిక్ చెప్పారు మీరు. అందులో అసలు నా చేతిలో వంట చేసే వ్రాత ఉందా, కనీసం నేను ఓ 10 మందికి పెట్టగల వ్రాత ఉందా అంటే 10 మంది అంటే 10 మందికి కాదండి, మా ఇంట్లో వీళ్ళకి కింద నేను ఎప్పటికైనా వాళ్ళకి కుక్ చేసి పెట్టగలనా, నాకంటూ మంచి రోజులు వస్తాయా రావా. ఇంకోటి ఏంటంటే మా ఆయన గారిది కూడా రేవతి నక్షత్రం 4వ పాదం, తెల్లవారుజామున 3:08 పుట్టారు. సరే సరే, ఫస్ట్ మీ చార్ట్ నుంచే చూద్దాము. ఇప్పుడు ఆయనకి నాకు అసలు పట్టలేదండి. నేను ఇక్కడ సిద్ధాంత దగ్గరికి వెళ్తే అసలు ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళని ఎవరు చెప్పారండి మీకు చేసుకోమని అంటే, ఏమోండి వాళ్ళే చెప్పారు, మేము జాతకం ఈయన సంబంధంగా వచ్చేటప్పుడు చూపించుకోలేదు, అన్నాటికి చూపించుకున్నాము అంటే అసలు అలా పెళ్లి చేసుకోకూడదు, మీరిద్దరూ కలిసి ఉన్న అదే మీరు ఆయనకి కరెక్ట్ గా వచ్చిన వాళ్ళు అయితే మీరు ఎర్రచీర కట్టుకుని ఉన్నా అందంగా ఉంటారు, ఆయనకి మీరు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు, విడిపోయి ఎవరికాళ్ళు హ్యాపీగా ఉండడమే రైట్ అని చెప్తున్నారండి. విడిపోతేనే మీకు పని చేతన అవుతుంది అని అది క్లారిటీగా చెప్పలేదు. నేనేమంటున్నానంటే నాకు అన్ని చేతన అవుతాయి, ఈయనతో ఉంటే నాకు అంతా బాగుంటది అంటే నేను కలిపి ఉండడానికే చూస్తాను, లేదు ఇంకెప్పటికీ ఇదే జీవితం అంటే ఆయన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తున్నానండి. అంటే మరి నా వల్ల రోజు ఫుడ్ లేకుండా ఉండాలంటే ఆయనకి బాబుకి కష్టం కదా. అప్పుడు మీ అత్తమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కదా, మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా, మరి అక్కడ తినట్లేదా? ఆవిడ ఏం చేస్తుంది అనుకుంటున్నారు, ఇప్పుడు తను నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుక్ చేస్తారండి. ఇప్పుడు మా ఆయన తింటున్నారని చెప్పేసి అది బాగా చేయకపోవడం అంటే వీళ్ళని ఏం పెట్టినా సరే అది చండాలంగా చేసి పెట్టడం, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హోటల్కి వెళ్ళి కొనుక్కు తింటున్నారు వాళ్ళు కూడా. అంటే తనకి బాగా కుకింగ్ వచ్చు, కావాలని చేయట్లేదు. ఆ కుకింగ్ చేయడానికి 1,00,000 రీజన్స్ అన్నమాట. నేను హెల్ప్ చేస్తానన్నా సరే ఆవిడ సపోర్ట్ అవ్వట్లేదు. అంటే ఎన్ని రకాలుగా చూసినా సరే కుకింగ్ ఆవిడ చేయదు, నాకు రాదు, మేము తినం, మొత్తం మీద మొత్తం పస్తుంటున్నాం అండి. సరే, మొత్తానికి నాకు గట్టి ఛాలెంజింగ్ వర్కే ఇచ్చారు, నేను చెప్తాను ఒకసారి. నేను అందుకనే ఇది యూట్యూబ్ లో పెట్టమన్నాను, ఎందుకంటే ఇలాంటి సమస్య ఖచ్చితంగా నాకు తెలిసి ఎవ్వరికి రాలేదు అని నేను అనుకుంటున్నాను. సరే సరే, చూద్దాం ఒకసారి. నేను వెనక్కి వెళ్ళి కొన్ని టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను, చెప్పిన తర్వాత అవన్నీ సరిపోతే అప్పుడు నేను ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం నా శక్తి ఏమన్నా ఉందో లేదో. మీది మకర లగ్నం, లగ్నాధిపతి వ్యయంలో పడ్డాడు, ఓకే. దాని కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు అష్టమంలో ఉన్నాడు, ఓకే. 1988, 1977 కొన్ని క్రేజీ ఇయర్స్ ఉన్నాయి, ఆ ఇయర్స్లో ఇది కూడా ఉంది. మీకు రవి రాహులు ఒకే నక్షత్రంలో ఉన్నారు. రవి రాహులు ఒకే నక్షత్రంలో ఉంటే ఏంటంటే మనల్ని ఎవరైనా పాయింట్ చేస్తే మనం అసలు టాలరేట్ చేయలేమన్నమాట, ఈగో ప్రాబ్లమ్స్ ఇస్తా ఉంటాడు అనమాట. కనిపించాయా? అంటే మనల్ని ఎవరైనా తప్పు చేయకపోయినా అంటే మనం ఊరుకోం, అంతేనండి? అంతే అంతే అంతే. అవును, తప్పు చేయకపోతే ఊరుకోను, తప్పు చేస్తే మౌనంగా అవునండి ఏమనుకోకండి అని కూడా నేను సారీ చెప్తాను, భయపడి. అది తర్వాత గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి అది మంచిదే, ఓకే. సో తర్వాత ఈ కుజుడు అనేవాడు చతుర్థాధిపతి వక్రిగా ఉన్నాడు. వక్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే చతుర్థాధిపతి వక్రి ఉంటూ లగ్నం కూడా ఇంచుమించుగా కుజు నక్షత్రంలోనే ఫామ్ అయిందని నేను నమ్ముతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే చతుర్థం మదర్ని లేదంటే అత్తగారిని వీటన్నిటిని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు మీకు హస్బెండ్ కన్నా కూడా ఫస్ట్గా అత్తగారితోనే అక్కడ సమస్య అనేది ఏర్పడతా ఉన్నది. చతుర్థ భావం స్పాయిల్ అవుతా ఉన్నది, అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వనివ్వదు. అసలు ప్రాబ్లమే అది. అది మన లైఫ్లో దాని చుట్టే తిరుగుతూ ఉన్నది, అర్థమైందా? అది పెద్ద సమస్య. సప్తమాధిపతి అనేవాడు ఎగ్జాల్టెడ్ బుధుడితో అంటే ఉచ్చ పొందిన బుధుడితో పరివర్తనం చెందాడు, ఇది మంచి విషయమే, ఓకే. తర్వాత ఈ రవి ఎప్పుడైతే రాహు ఒకే నక్షత్రంలో ఉంటారో అది మనకి బ్యాడ్ రెప్యుటేషన్ ఇచ్చేదానికి కారణం అవుతుంది. పాయింట్ నెంబర్ 1, ఓకే. అంటే ఇలా వీళ్ళందరూ మన గురించి నెగిటివ్ ప్రాపగాండా చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, అది ఇస్తా ఉంది. ఇదే నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు అయ్యానంటే
శుక్రుడు ఉన్నాడు. సో శుక్రుడు కాబట్టి డిస్టర్బ్ అయ్యాడు, పంచమ దశమాధిపతి డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, అష్టమంలో ఉండి డిస్టర్బ్ అయ్యాడు. అష్టమంలో ఎవరెవరు ఉన్నారు? కేతు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు. అంటే ఎమోషనల్గా మనల్ని హ్యాపీగా ఉండనీయకుండా ఉండడానికి ఏమేం జరగాలో అన్నీ జరుగుతుంటాయి. విషయం అది అర్థమైందా? ఎమోషనల్గా మనం ఎప్పుడు బాధపడుతూ ఉండాలి. అప్పుడు అట్లా అట్లా అయ్యేటట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అట్లా ఉండమని కాదు దాని అర్థం. ఓకే, అయితే ఇప్పుడు ఈ కేతువు శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు స్టార్లాడు చతుర్థాధిపతి చేత చూడబడడం వల్ల శుక్రుడు దిగ్బలాన్ని పొందాడు. ఓకే, తర్వాత కేతు స్టార్లాడు శుక్రుడు అయ్యి దశమాధిపతి. కేతువే బలవంతుడు, అష్టమంలో కేతు బలవంతుడు. అష్టమ శుక్రుడు ఉన్నాడు కేతుతో పాటుగా, సో కేతువే బలవంతుడు అయ్యాడు. ఓకే, ఆల్ రైట్. తర్వాత బుధుడికి ఏమి వక్రత్వం లేదు, బాగుంది. చంద్రుడికి ఏమి వక్రత్వ దోషాలు అట్లాంటివి ఏం లేదు, బాగుంది, మంచిది. సప్తమం బాగుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది. అంటే మ్యారేజ్ అనేది ఏదో రకంగా సస్టైన్ అవుతా ఉంది, ఫెయిల్ అవ్వట్లేదు. ఆ మధ్యలో బ్రేక్స్ అంటే మీరు అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం అట్లాంటివి ఏది జరిగినా ఫైనల్లీ మ్యారేజ్ అనేది సస్టైన్ అవుతుంది, డివోర్స్ అవ్వట్లేదు. అర్థమైంది? ఒకసారి పెళ్లి అయిందంటే పూర్వకర్మ రీత్యా అది అయినట్టు, దట్స్ ఇట్, అంతే. ఈ చార్ట్లో డైవోర్స్ అట్లాంటివి ఏమీ లేవు అనమాట. ఓకే, విడిపోదాం అంటే విడిపోదాం అంటే ఎప్పుడో అయిపోయేది కదా, ఇప్పుడు దాకా కాదు కదా. సరే, టైం ఫ్లో చూద్దాం. ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, మీకు ఒక డిఫికల్ట్ ఇయర్ చెప్తాను, అవి పనిచేసేది చెప్పండి. 91, 92లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్క్స్కి ట్రైన్ ఇచ్చి రెట్రోగ్రేట్ అయ్యి డైరెక్ట్ అయ్యి ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. అక్కడ కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అక్కడ హెల్త్ కానీ లేదంటే గబాలను కింద పడడం కానీ అట్లా 92, 93లో అక్కడ ఇంట్లో సిచ్యువేషన్స్ కొంచెం టిపికల్ అయ్యి సెట్ అవుతాయి అనమాట. ఏమన్నా తెలుసా తెలీదా? అంటే నాకు అప్పుడు 5 years ఉంటాయి కదా, 5 years 4 years ఎస్ ఉంటాయి. అంటే నాకు గైనిక్ ప్రాబ్లం బాగా చిన్నప్పుడు ఉంది, నాకు అదే గుర్తుంది మరి. ఓకే, సరే, అది 94 అంటే గైనిక్ ఉండదు కదా. సో 94 అంటే 3-4 years లో అక్కడ ఏముంది, 3 to 6 years మధ్యలో. అయితే అది 10 years లోపైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, మరి ఇంట్లో సమస్యలు అంటే నాకు వాళ్ళకి ఏం లేదు, అమ్మ నాన్న ఇద్దరు లేని వాళ్ళే, అంతే తెలుసు. ఓకే, రైట్. అదే ఫైనాన్షియల్ గా అక్కడ గ్రోత్ లేదు, అర్థమైంది. దాని తర్వాత చూద్దాం, దాని తర్వాత మళ్ళీ చార్ట్ ఎలా వెళ్తుందో చూద్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే చేసిన కష్టానికి ముందు పోవడం. మీకు 10 సంవత్సరాలకి మీకు కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతు దశ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమి ఇవ్వదు, ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు నేను. దాని తర్వాత కేతు తర్వాత శుక్రుడు వస్తాడు. ఆ శుక్రుడు కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వడు కదా, అంతా 8th house సూచిస్తూ ఉన్నది. సరే, ఓకే, 8th house సూచిస్తూ ఉంది అని అంటే మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇచ్చేదానికి ఏమీ లేదు. సరే, రైట్. సరే, మీకు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్తాను ఉన్న దానిలో వచ్చినప్పుడు. దానిలో ఇంప్రూవ్మెంటే 2005లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చింది. అక్కడ ఏదన్నా కొంచెం మీ ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా కొంత ప్రోగ్రెస్ అవ్వడం కానీ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఏమన్నా కనిపించాయా లేదా? 2005లో 5, 6, 4 నుంచి 6 తీసుకోండి, 5 నుంచి 7 వరకు కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు దాకా బాగుంది. 2007 నుండి ఫైనాన్షియల్ గా ఇప్పుడు వరకు కూడా ఇంకా అమ్మాడికి ఆ 2007 నుండి ఇంకేం లేదండి. అక్కడైతే ఇంప్రూవ్ బాగుంది, పాజిటివ్ గానే ఉంది. ఓకే, వాళ్ళు హౌస్ కట్టుకున్నారు, ఆ హౌస్ కట్టుకున్న మొదలు ఇంకా ఏం లేదు. అంటే డబ్బులు వాటి కోసమే అయిపోయినాయి, అంతేనా? అయిపోవడం, అందులోకి ఆ స్థలం ఏమో వీధి పోటీ స్థలం కొనుక్కోవడం, మేము గోడ కట్టకుండా ఇల్లు కట్టుకోవడం. సో ఆ ఇంట్లో ఉండగా ఈ అమ్మాయికి అసలు పెళ్ళి అవుదని చెప్పడం అందరూ. అయినా నాకు మ్యారేజ్ అయింది, కానీ మాది కిరాణా షాపు, అది నష్టాల్లోకి వచ్చేసిందండి. ఎప్పుడు వచ్చింది? 2007 తర్వాత. 2007 తర్వాత నష్టాల్లోకి వచ్చింది. ఇంకా షాప్ కూడా తీసేసాం. ఓకే, వెయిట్. ఎస్, కుజముక్తి జరుగుతూ ఉన్నది. కుజుడు స్టార్లాడ్ వేయంలో ఉన్నాడు. 2007 నుంచి 2008 వరకు మీరు అన్న నష్టాలని ఆయన స్టార్లాడ్ వేయంలో ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేయాలన్నమాట, అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తే చెప్తా, అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్టే. ఓకే, 8, 9 అదేవిధంగా సాగుతుంది, గొప్పగా ఏం చెప్పేదానికి ఏం లేదు. దాని తర్వాత మీకు 13లో వివాహం అయిందని చెప్పారు. 13లో గురుభుక్తి జరుగుతూ ఉన్నది, వివాహం అయింది. శుక్రుడిలో గురువు జరిగాడు. ఈ గురువు అనేవాడి యొక్క నక్షత్రంలో ఎవ్వరూ లేరు. గురువు వక్రించి అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటే అష్టమాధిపతి డిస్టర్బ్ అయ్యి దశమంలో ఉన్నాడు. సో కాబట్టి ఇది
డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంది. అర్థమైందా? 2013 అక్టోబరు అంటే 11 జూలై నుంచి 14 మార్చి మధ్యలో గురుబుక్తుంది. అంటే వివాహంలో అంటే వివాహ యోగం బాగుంది చాట్లో. విచిత్రం ఏంటంటే టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ సరిగ్గా లేదు. అంటే రాంగ్ టైంలో మనం స్టెప్ తీసుకుంటున్నాం. అర్థమైందా? సో అప్పటికి మానసికంగా బాగున్నప్పటికీ కూడా దశాభుక్తులు బాలేవు కదా. దశాభుక్తులు 8, 12, 8కు బాగా కనెక్ట్ అయ్యాయి. 8 అంటే ఇదిగో మీరు అన్నట్టుగా ఏదో ఒక రిలేషన్షిప్ ని మన మీద ఆపాదించడం. అర్థమైందా? సో ఇదే ఈ స్టోరీ చుట్టూ మేజర్ గా తిరుగుతా ఉంది స్టోరీ సినిమా. అర్థమైందా? ఇదే ఇన్వాల్వ్ అవుతా ఉన్నది. ఒక్కోసారి చైల్డ్ బర్త్ కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది, లేదనంటే ఇదిగో ఇట్లాంటిది. ఇంకోటి కూడా చెప్పారు కదా మీద, అబార్ట్ ఒకటి జరుగుతా ఉందని చెప్పారు కదా పంచమంలో. సో అది 2 కూడా ఇక్కడ ఇష్యూ, అదే ఇష్యూ డ్రైవ్ చేస్తా ఉన్నది. సో టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఈ చార్ట్ లో మిస్టేక్, పెద్ద మిస్టేక్. కాబట్టి ఏంటంటే దీని నుంచి మనం లైఫ్ లో సంతోషంగా ఉంటామని చెప్పట్లేదు. అది అర్థమైందా? కాన్ఫిడెంట్ గా క్లారిటీ ఇవ్వట్లేదు. సరే, వంట స్టోరీకి వద్దాము. ఫస్ట్ చార్ట్ అయితే కాన్ఫిడెంట్ ఇవ్వట్లేదు. మంచి ప్రోగ్రెషన్ జరిగాయి. మీకేమి మానసికంగా నేనేదో విడిపోవాలని అట్లా ఏమీ లేదనమాట. మీ సైడ్ నుంచి మీరు చాలా మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, పాజిటివ్ ఉన్నారు. అర్థమైందా? పరిస్థితులు ఏమి ఇవ్వట్లేదు. మీకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందో చెప్తాను. ఇయర్ 2016లో చూడండి, 16-17లో చాలా డిసప్పాయింటింగ్ గా సాగింది. 16-17లో మీకు బాగా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు మీకు పుట్టాడు. సో బాబు పుట్టారు కానీ, బట్ మానసికంగా ఎలా ఉంది, రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇదంతా 16 రిలేషన్షిప్ గొడవలు డెలివరీతో ఉండగా కూడా వీళ్ళని కొట్టడం, అదే 16-17 బాగా అదైంది. ఓకే, దాని తర్వాత అంటే నడుస్తూ ఉంది. దాని తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే, ఇప్పుడు బ్యాడ్ టైం తర్వాత కొంతవరకు ఈ 17 నుంచి మళ్ళీ 20 వరకు చంద్రుడు బుధుడు పరివర్తనం చెందారు. సో చంద్రుడు బుధుడు రిజల్ట్ ఇస్తున్నాడు కాబట్టి సేఫ్ అవుతున్నాడు. బుధుడు దెబ్బతింటున్నాడు. ఎందుకు? గురువు వల్ల, వక్రత్వం వల్ల ఆయన డిస్టర్బ్ అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 2017 నుంచి 20 వరకు మన ఆలోచన విధానం కానీ డెసిషన్స్ కానీ ఎక్స్పెక్టెడ్గా లేదు. కాబట్టి ఏంటంటే ఫాదర్ హెల్త్ కానీ, లేదంటే హస్బెండ్ వర్క్ ప్రోగ్రెస్ కానీ, ఫైనాన్స్ కానీ, వీటిలో ఒక రకమైన అసలు హస్బెండ్ మొత్తం నా పెళ్ళైన దగ్గర నుండి ఇప్పుడు వరకు కూడా ఒక 2 years కూడా జాబ్ చేయలేదు. మొత్తం ఇంట్లో ఉండడమే, ఖాళీగా ఉన్నారు. నేను ఎన్నిసార్లు షాప్కి వెళ్ళమని చెప్పినా ఈ అనుమానంతోనే ఇంట్లోనే ఉండి నన్ను ఏడిపిస్తూ ఉండేవారు. మరి మీ వాళ్ళు ఏమో అడగట్లేదా? అంటే వీళ్ళు ఏంటంటే మా అమ్మగారు నాన్న చాలా చాలా అమాయకత్వం. అంటే ఇంకా వీళ్ళిద్దరు అమాయకత్వాన్ని చూసుకుని వీళ్ళు మా ఆయన గారి చేత కొట్టించడం అడగడానికి వస్తే బాగా మ్యాన్ హ్యాండింగ్ చేసేవారు అనమాట. నోరు నొక్కేసేవారు, ఎత్తనిచ్చేవారు కాదు మమ్మల్ని. ఓకే ఓకే, సరే. తర్వాత రవిదశ జరుగుతూ ఉన్నది. ఇక రవిదశ అయిపోయింది. ఈ చార్ట్ అసలు అంటే మీకు ఎట్లా విచిత్రంగా జరుగుతూ ఉందనంటే, చార్ట్లో టైం బాగుంటే ప్రోగ్రెషన్స్ బాగోట్లేదు, ప్రోగ్రెషన్స్ బాగుంటే టైం బాగోట్లేదు. అంటే ఏంటంటే ఓ రకంగా మనం అంతా అన్ని ఉన్నా కూడా సఫరింగ్ ని అనుభవిస్తున్నట్లు లెక్క. అర్థమైందా? సో చార్ట్ అనేది సరైన ఫ్లోలో, సరైన డైరెక్షన్ లో తీసుకోవట్లేదు. అది ప్రాబ్లం. సో దశాలాడు కూడా 8th కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఒక రకమైన బంధన యోగం. అర్థమైందా? మనం ఇంట్లో ఉండి జైల్లో ఉన్నట్లు లెక్క ఇప్పుడు యాక్చువల్ గా. అర్థమైందా? దాని తర్వాత దశలాడు ఇంకొక మళ్ళా ఒక టిపికల్ ఇయర్ వస్తూ ఉన్నది. అదే 2024-25. అంటే ఇప్పుడు కూడా చాలా చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్టే జరుగుతూ ఉన్నది. దీన్ని మనం పాజిటివ్గా చెప్పుకునేటట్టు సాగట్లేదు. సో కాబట్టి మీ పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, హస్బెండ్ హెల్త్ ఇవన్నీ కూడా కొంచెం కాన్షియస్గా ఉండమని చెప్పాలి. సోరియాసిస్, థైరాయిడ్, విపరీతమైన పొట్ట. ఓకే, ఇదంతా కూడా నెగిటివ్ రిజల్ట్స్ నడుస్తుంది. సో హెల్త్ సరిగా చూసుకోవాలి. సరే. ఇప్పుడు బాబుకి ఫుడ్ పెట్టలేక నేను అనుభవిస్తున్న నరకం ఎవ్వరూ అనుభవించరు అనమాట. తను ఏం తినట్లేదు, ఏమైపోతాడు నాకు ఇంక ఇదే టెన్షన్. తనకి నేను హోటల్ నుండి తెచ్చుకోవడం ఆ టైంకి నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఆ కూర బాగోపోవడం, ఆ ప్రతిదీ ఇలా జరుగుతుంది అనమాట. ఈ అబ్బాయి కడుపు నింపడానికి నేను 100 రకాలు కాదండి, 1,000,000 రకాలుగా ట్రై చేస్తున్నాను. కానీ తన కడుపుని నేను నింపలేకపోతున్నాను. అంటే ఏదో తెచ్చేసి పెట్టేస్తే తను అది తినట్లేదు.
ఖాళీ కడుపుతో ఉండిపోతున్నాడు. ఏమైపోతాడు దేవుడు ఈ పిల్లోడిని ఇచ్చాడు, ఉంచుతాడా ఉంచడా. ఇంకా దీని గురించి నాకు ఇంకొన్ని రోజులు ఇదే గనక కొనసాగితే ఒకటి నాకు పిచ్చైనా ఎక్కచ్చు, లేదంటే నేను చనిపోవాలని నేను చాలా సార్లు అనుకుంటున్నాను. దీని గురించి నేను మొన్న 2 సార్లు తిరుపతి వెళ్ళొచ్చాను. అసలు నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు, నా పుట్టి పెరిగి. అక్కడికి వెళ్ళిపోమని నా మనసు ఎలా చెప్పిందో నాకే తెలీదు. ట్రైన్కి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే హస్బెండ్ కూడా ఏమీ ఆదాయం లేదండి. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన పోనీ నన్ను వదిలేసినా మనశ్శాంతిగా ఉంటాను. కలిపి ఉంటే నేను వీళ్ళందరికీ ఇవన్నీ చేయగలిగితే కలిపి ఉంచండి దేవుడా, లేదంటారా విడదీసేస్తే వాళ్ళ లైఫ్ అయినా బాగుంటది కదా, నా వల్ల ఇంకొక లైఫ్ ఇలా స్పాయిల్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ఇదే అనుకుంటున్నాను. నాకు ఏం చేత కాక ఆయన ఏం సంపాదించరు, నేను ఏదో సంపాదించేద్దాం అనుకుంటాను. నేను ఇక్కడ కుకింగ్ దగ్గర ఓడిపోవడంలో నేను బయటికి వెళ్ళి నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు టాలెంట్ ఉంది, ఒక 20,000 అయినా నేను తెచ్చుకోగలను బయటికి వెళ్ళి. వీళ్ళకి ఏం పెట్టకుండా అక్కడికి వెళ్ళి నేను ఏం చేయను. నా మనసు దీని చుట్టూరునే తిరుగుతుంది. ఆయన ఏమంటున్నారంటే నువ్వు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు కాబట్టి నేను షాప్కి వెళ్ళట్లేదు. బాబు కూడా ఏమంటున్నాడంటే నువ్వు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళట్లేదు. మొత్తం టాపిక్ అంతా ఈ వంట, వీళ్ళ నా మీద అనుమానం, ఈ రెండు నన్ను అస్సలు ఒక్క నిమిషం కూడా గొక్క తిప్పుకోనివ్వకుండా ఇవే తిరుగుతున్నాయండి. మీకు ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ కన్నా అసలు యాక్చువల్గా సైకలాజికల్ కన్సల్టేషనే కరెక్ట్ యాక్చువల్గా. కానీ నేనేదో కొన్ని చెప్తాను. అంటే సైకలాజికల్ గా అంటే నాకేమి అంటే సైకలాజికల్ కన్సల్టేషన్ అనేది మనకేదో మైండ్ సరిగా లేదని ఉద్దేశంతో కాదు, వాళ్ళు జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా ఇదిగో వీళ్ళతో ఈ విధంగా బిహేవియర్ మనం చెయ్యకపోతే ఇలా జరుగుతుంది అనే విదేశం గురించి వాళ్ళు ఆ విషయం అనేది సరైన నిర్దిష్టంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది, సినారియోస్ ని అబ్జర్వ్ చేసి. ఓకే, వీళ్ళని ఎలాగైనా మార్చుదామంటే కుదరట్లేదు. లేదు నేను చెప్తాను, అంటే లైక్ నా అర్థమైన దాన్ని బట్టి నేను ఏదో ఒక ప్రయత్నం అయితే ఒక మాట అయితే చెప్తాను, చూడండి మీకు ఎట్లా. అలాగే నాకేమైనా ఎప్పుడు ఇదేనా అండి, పోనీ ఫైనాన్షియల్ గా నేను 10th కి సంబంధించి కూడా ఇవి అత్తమాను పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేదాన్ని, పోస్టల్ డిపార్ట్మెంట్. అంటే ఏదైనా వచ్చే మీరు ఇందులో ట్రై చేస్తే మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంటే 10th మీద కూడా జాబ్స్ ఉన్నాయి కదండి. గవర్నమెంట్ జాబ్ చెప్పట్లేదు ఈ చార్ట్ లో. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 గవర్నమెంట్ జాబ్. అంటే ట్రై చేస్తాను, లేదంటే అసలు ట్రై చేయండి కానీ నేను చెప్పట్లేదు, నేను దీనిలో ప్రిడిక్ట్ చేయట్లేదు. అసలు గవర్నమెంట్ జాబ్ కి ఫేవరబుల్ కాంబినేషన్ ఇక్కడ ఏమి కనిపించలేదు. ఓకే అండి, ఓకే అదే అడుగుతున్నాను. అంటే ఇంకా ఆ టైప్ ఆలోచన కూడా పక్కన పెట్టేది. నేనా వ్యాపారం చేస్తే మీరు ఇది చేస్తే బాగుంటదని నేను ఒక ఐడియా ఉన్నా. నేను చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పేశారు, నేను పాస్ట్ కూడా ఒకసారి వెరిఫై చేశాను, నాకు అర్థమైంది. నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. సో బేసికల్లీ పాయింట్ నెంబర్ 1 ఏంటిదనంటే టైం అనేది ఎక్స్పెక్టెడ్ గా డ్రైవ్ అవ్వట్లేదు, అంటే చాలా ఫ్రిక్షన్స్ ఏర్పడుతున్నాయి. ఒకటి ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇంట్లో కుకింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, మీకు వంట నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతా ఉన్నది. ఇప్పుడు మీకు పీజీస్ ఉంటాయి కదా, హాస్టల్స్, ఫుడ్ ఆల్రెడీ పెట్టే హాస్టల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. అసలు మీరు డైరెక్ట్ గా అక్కడ చేరిపోతే ఏంటి పరిస్థితి? నేను అదే అడిగా, నేను ఏదైనా హోటల్లో పనిచేస్తాను, నాకు కుకింగ్ రావట్లేదు, నాకు రావాలంటే నేను ఎక్కడో అక్కడ జాయిన్ అవుతాను, నాకేం ఇబ్బంది లేదు, నేర్చుకుంటాను నేను అంటున్నాను. అసలు వీళ్ళు నన్ను ఇందులో నుండి వెళ్ళనివ్వటం లేదు కదండి. బాబుని చూసుకోవాలి, వాడిని స్కూల్కి పంపాలి, ఇలాగే తప్ప నన్ను ఏం ట్రై చేయనివ్వట్లేదు. నేను హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను, సార్ నాకు ఈ సమస్య ఉంది, అంటే వీళ్ళైనా మెజర్మెంట్ ప్రకారం అంటే ఈ కర్రీకి 1/2 kgకి ఒక 25 grams అన్ని మీరు అయినా గ్రామ్స్ వైజ్ చూస్తారా అంటే నాకు టేస్ట్ తెలియట్లేదు కాబట్టి నేను వాళ్ళ మీద ఆధారపడతాను కాబట్టి బుక్స్ లో ఏమైనా ఉంటుందా అని అడిగానంటే ఏం ఉండదండి, ఇది ఇలా అని ప్రాసెస్ ఉంటుంది తప్ప ఇన్ని గ్రామ్స్ ఇలా ఏం ఉండదు, అదైనా మేము ఏదో 100 కుకింగ్స్ నేర్పిస్తాం తప్ప మీకు బేసిక్ గా ఒక చారు పెట్టడం, ఒక అన్నం వండడం ఇలాంటివి నేర్పం, బిర్యానీకి సంబంధించి నేర్పిస్తాము, 90,000 అవుతుంది అన్నారు కోర్సు. నేను ఆ ప్రయత్నం చేశాను. మా రిలేటివ్స్ లో లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నెలకు 5,000 చెప్పుని ఇస్తాను, మా ఇంటికి రండి అంటే మరి వాళ్ళ ఇంటికి మనం వెళ్దామన్నా కుదరట్లేదు. అంటే నేనైనా వెళ్తాను, వాళ్ళనైనా రమ్మంటున్నాను. ఏం చేసినా హోటల్ మేనేజ్మెంట్ కి వెళ్లే కన్నా ఒక ఆశ్రమానికి వెళ్ళి ఆల్రెడీ భోజనం ఒక 100 మందికి ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కూరగాయలు కట్ చేయడం నుంచి వాళ్ళ దగ్గర నుంచి తరగడం నుంచి స్టార్ట్ చేస్తే మనము మీకు 5 సంవత్సరాలు కావాలంటే నేను గ్యారంటీ రాసిస్తాను, నేను వచ్చి రోజు మార్నింగ్ 6 to 9 ఈవినింగ్ 4 to 7 వర్క్ చేస్తాను ఇక్కడే అని చెప్పేసేసి మీరు మీ ఇంట్లోనే ఉండండి. ఓకే, సో
ప్రతి వ్యక్తి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు స్వతంత్రులే, ఎవరు ఎవరికి బందీలు కాదు. అర్థమైందా? ఎవరు వాళ్ళకి ఉట్టి చాకరీ చేస్తానని ఎవరికి రాసియలేదు కదా, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏదైనంత మాత్రాన. ఓకేనా? సో మన సమస్య మనం ఫేస్ చేస్తున్నాం. సో దానికి తిరిగి ఇప్పుడు మీకు ఇంట్లో తినడానికి ఖర్చు అయితే అవుతుంది కదా, అదే ఖర్చు ఒక 10,000 రూపాయలు నేను ఈ ఆశ్రమానికి నేను ప్రతి నెల డొనేషన్ ఇస్తాను, నన్ను ఇలా పెట్టుకోండి, మీరు చేసిన భోజనం ఇవ్వండి, నేను తీసుకుని మా ఇంటికి వెళ్తాను. ఈ ఆలోచన చూడండి ఎలా ఉందనిపించింది. ఒక ఆలోచన, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమనుకోమాకండి. ఓకే? ఎందుకంటే ఆ 5 స్టార్ హోటల్స్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఈ కోర్సెస్ ఏమి మనకి అవి ఇచ్చేవి కాదు. ఎందుకంటే మనం బతకాలంటే తినాలి తప్పదు కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ వీళ్ళకి ప్రతి 100 మంది 50 మంది ఉన్న గ్రూప్ లో వాళ్ళు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి నిత్యం వంట జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? సో ఒక టెంపుల్ అంటే ఏదో ఒక పర్టికులర్ టైంలోనే చేస్తారు తప్ప ఇలాంటిది అయితే మనకి ఎప్పుడు కూడా మనకి మీరు ఆల్రెడీ కన్వర్టెడ్ కాబట్టి మీకు ఏమి ఇబ్బంది కూడా ఉండదు. ఒక చారిటీ సర్వీస్ కి వెళ్తే అది ఎనీ రిలీజియన్ తో సంబంధం లేదు. ఓకే? ఏ రిలీజియన్ అయినా మనిషి బతకాలంటే తినాలి కదా. సో కాబట్టి నేను అది ఒక సజెషన్ చెప్తున్నా, పాయింట్ నెంబర్ 1. ఓకేనా? రెండోది, మీ మ్యారిటల్ లైఫ్ లో ఇంకా టూ మచ్ గా ఏదో జరుగుతుంది, హ్యాపీనెస్ సెట్ అవుతుంది, వీళ్ళందరూ సెట్ అవుతారు అనే దాని గురించి ఇక వదిలేసేయండి. ఇండిపెండెంట్ గా ఉండండి. ఓకేనా? ఇండిపెండెంట్ గానే ఆలోచించండి. ఇక హస్బెండ్ రిస్ట్రిక్షన్ ని మీరు తీసుకుంటే రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఏనుగు దగ్గర మావటి ఉంటాడు. ఓకేనా? ఆ మావటిని ఫాలో అయినంత వరకే ఏనుగుకి రిస్ట్రిక్షన్. మావటిని ఫాలో కాకపోతే ఏనుగుకి రిస్ట్రిక్షన్ ఏముంది? అర్థమైందా? కాబట్టి రిస్ట్రిక్షన్ అనేది లేనే లేదు. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ రిలేషన్షిప్ గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను అంటే విడిపోమని ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు హ్యాపీనెస్ లేనప్పుడు విడిపోయినా ఒకటే, కలిసి ఉన్నా ఒకటే. టెక్నికల్ గా టర్మ్స్ అవి, డివోర్స్డ్, యూనియన్, అవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ తప్ప దానిలో వచ్చే విశేషం ఏం లేదు. హ్యాపీనెస్ అనేది కలిసి ఉండే దానిలో వచ్చే హ్యాపీనెస్ అనేది రియాలిటీ. అది మనకి ఎక్స్పెక్టెడ్ గా లేదు. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆల్రెడీ మనకు అన్ఫార్చునేట్లీ ఈ సంతానము, అబార్షన్ ఏవైతే జరిగిందో అదే మెయిన్ రీజన్. ఇక్కడ జరిగిన చార్ట్ లో వచ్చిన రీజన్ అంతా కూడా అక్కడే లింక్ అయింది. రైట్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఆల్రెడీ ఒక వర్క్ చేస్తున్నారు, దాంతో పాటు దీని గురించి ఆలోచించండి. ఇంతకు మించిన ఇంకా సొల్యూషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరేమంటారు? మీరు చెప్పింది కరెక్టే గానీ ఇప్పుడు సరేలేండి, 10,000 అన్నది మనం 5,000 కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా కానీ మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, డబ్బులతో సంబంధం లేదు. ఇప్పుడు నాకు ఆదాయం ఇప్పుడు లేదు. మొన్నటి వరకు 11,000 వచ్చేది, ఇప్పుడు 6,000 వస్తుందండి. ఓకే, రైట్. అవును, ఎంత వచ్చినా గానీ ఇప్పుడు హోటల్ నుంచి కొంటే 6,000కి డబుల్ అవుతుంది, 12,000 అవుతుంది కదా, తక్కువేం అవ్వదు కదా. అవునండి, అవును. అదే నేను చెప్తున్నాను. ఆ వర్క్ ఏదో మా ఆయన గారి శాలరీ, నా శాలరీ అన్ని ఏకం చేసేసి బాబుని మంచి స్కూల్లో కూడా వేయకుండా ఓన్లీ ఫుడ్ కే ఖర్చు అయిపోతుంది. అదే చెప్తున్నా నేను. అవన్నీ చేసే కన్నా, అన్ని కష్టాలు పడే కన్నా దీనికోసం టార్గెట్ చేయడం అనేది బెటర్ అని అనిపిస్తా ఉంది నాకు. అర్థమైందా? సో అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో కూడా కుకింగ్ చేస్తారు. అర్థమైందా? ఆప్షన్స్ చాలా ఉంటాయి వెతికితే. మ్యాసివ్ గా పీపుల్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక జాబ్, ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్, ఇప్పుడు హాస్పిటల్ గానీ ఏదో ఒక రిసెప్షన్ సర్వీస్ ఉంటది కదా, రిసెప్షన్ లో మనం చెప్పేది మీకు ఏంటంటే మాటలు దండిగా ఉన్నాయి. మాట్లాడడం మీ శక్తి. నేను మీకు మీ శక్తి చెప్తున్నాను. ఓకే, మీరు చాలా బాగా మాట్లాడగలుగుతారు, ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా నోట్ చేసుకోగలుగుతారు, చెప్పగలుగుతారు కదా. కాబట్టి మీ దగ్గర ఉన్న హాస్పిటల్ అయితే హాస్పిటల్, స్కూల్ అయితే స్కూల్, కాలేజ్ అయితే కాలేజ్, దేనిలో అయినా కానీ మీరు రిసెప్షన్, హెల్ప్ డెస్క్ లో చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది మీ చార్ట్. అందుకోసమే మీరు ఇదంతా తిరిగి ఇవన్నీ కలెక్షన్ ఇవన్నీ చేయగలుగుతున్నారు. దానికన్నా కానీ కూర్చొని ఈ విధంగా చేయడం అనేది ఇంకొంచెం బెటర్ కదా. సో ఈ రెండు ఆప్షన్స్ ఆలోచించండి. ఇప్పుడు స్కూల్లో కూడా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి, అక్కడ కూడా కుకింగ్ చేయాల్సి వస్తా ఉంటుంది పిల్లలకి. అర్థమైందా? మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ చెప్తున్నా, నేను ఊహించి ఏదో కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను, మీరు కూడా ఈ విధంగా ఆలోచించండి. అది నాకు తట్టింది, నా జ్ఞానానికి ఏదో తట్టింది. అలా చేస్తూ మీరు వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటారు ప్యారలల్ గా, మీకుగా మీరు కూడా బెటర్ అవుతారు. అప్పుడు మీరు ఎప్పుడైతే ఇన్స్పైరింగ్ గా ఉంటారో మీ కిడ్ కూడా రేపొద్దున ఇలా 10 మందికి హెల్ప్ చేయాలని పాజిటివ్ గా, అంటే నువ్వు సరిగా పెట్టట్లేదని కాకుండా వాడిని చేసేటట్టు. ఇప్పుడు మనకు రాలేదు, ఇప్పుడు నేను రాలేదు అంటున్నావు, కొంత వయసు వచ్చింది కదా. ఎన్నేళ్ళు అబ్బాయికి?
బాబుకి 8వ సంవత్సరం వచ్చింది. 6 దాటే అంటే అన్ని అర్థమవుతాయి. అర్థమైందా? 6 దాటే అంటే పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. సో వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కాబట్టి పరిస్థితి ఇది, ఓకే పరిస్థితి ఇది అనే విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించేదానికి, కొంచెం బెటర్ గా ఆలోచించేదానికి అవకాశం వస్తుంది. మనం చెప్పేది చెప్తాం, ఓకే మనం కూడా వెళ్ళి చేస్తా ఉంటే వాళ్ళు కూడా వెనకాల వచ్చి చేసేదానికి కారణం అవుతుంది. అంతకు తిప్పి ఇక ఇప్పుడు ఈ అత్తగారిని వీళ్ళందరినీ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇంకో ప్లాన్ ఏం చేసుకున్నానంటే, విజయవాడ మా అత్తయ్య గారు అబ్బాయి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకున్నారండి ఆయుర్వేదిక్. ఓకే రైట్. సో మా ఆవిడ నాకు అత్త అవుతారు, అంటే మా అమ్మ వాళ్ళ వదిన. ఓకే. అయితే ఇప్పుడు ఆవిడకి చెప్తే, అయితే 1 సంవత్సరం ఇక్కడ జాబ్ చేయడానికి రా, నేను నీకు కుకింగ్ పూజలు అన్ని నేను నేర్పిస్తాను అని. ఓకే రైట్. నేను ఆవిడ ఫాలో అవుదాం అనుకుంటున్నాను, కానీ నేను వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోతున్నాను అని మీకు. లేదు లేదు, ఏ విధంగా అయితే మనం తిరుపతి వెళ్ళి వచ్చేసామో అలానే ఇమీడియట్ గా స్టెప్ తీసుకుని వెళ్ళిపోవడమే. అదే అడుగుతున్నానండి. అర్థమైందా? నేను వెళ్ళాలి ఖచ్చితంగా, నేను ఈ వీళ్ళిద్దరికి నేను వెళ్ళాలనే విషయాన్ని ఆలోచించకండి, వెళ్ళిపోండి అంతే. స్టెప్ తీసుకుని వెళ్ళిపోండి, ఫోన్ పెట్టేయడం వెళ్ళిపోవడం, అలా అలా ఉండాలి అంతే. మీరు చెప్పింది ఇది కూడా ట్రై చేస్తాను. అంగన్వాడీస్ ఆశ్రమం చెప్పారు కదా, ఎలా అయినా సరే నేను ఈ లక్ష్యానికి చేరుకోవాలి అంతే అంతే. ఇది ప్రాసెస్ అండి. ఇప్పుడు మనిషికి డిఫికల్టీ టైం ఉండొచ్చు, కానీ ప్రయత్నం అనేది వదలకూడదు కదా. సో ప్రయత్నంగా చేస్తే ఏదో రకంగా మనకు కరుణ వస్తుంది. సో మనము ఏదైతే సమస్య ఉన్నదో సమస్య కోసం ప్రయత్నించకుండా వేరే దాని చుట్టూ తిరుగుతున్నాం. అర్థమైందా? సమస్య దాని మీద చుట్టూ తిరిగితే సమస్య సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ మార్గంగానే ప్రయత్నం చేయండి, సరేనా? ఇంకోటి, ఆవిడ నేర్పిస్తాను అని అంటే మేము పెద్దలో పెట్టడం నేర్పిస్తాను అని అంటాం, మళ్ళీ మోసం చేయడమే జరుగుతుంది తప్ప నేను అనుకున్నది నేను అదే చెప్తున్నాను. ఒక మనిషిని నమ్మితే మనం మోసం చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రాసెస్ ని నమ్మితే మోసం చేయదు. నేను ఇప్పుడు 100 మంది వండి పెట్టాల్సిన సందర్భంలో అక్కడ కూరగాయలకు వస్తా ఉంటే అక్కడ మిమ్మల్ని ఎవడు మోసం చేస్తాడు? మిమ్మల్ని మోసం చేస్తే అక్కడ 100 మందిని మోసం చేయాలి. 100 మంది ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది వేరు, ఇది వేరు కదా. కాబట్టి మీరు ఒకళ్ళ మీద డిపెండ్ కాకండి. మనం ఆ లైన్ లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంజన్ భోగి వెళ్తుంది అనుకో, వెనకాల భోగి తగిలిస్తే భోగి వెళ్ళిపోద్ది అంతే. సో మనం ఆ ట్రైన్ ఇంజన్ కి అతుక్కుంటే సరిపోతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? మిగిలిన అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఏమీ లేవు. ఓకే, దాటి గురించి ఆలోచించకండి. మనం పిల్లల్ని కన్న తర్వాత మనం ఏదైతే చెయ్యాలో మన కర్తవ్యం గురించి మనం యాక్షన్ తీసుకోకుండా, అంటే ప్రయత్నం చేయకుండా మనం సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అప్పుడు ఇంకెవరు చూడాడు కదా. దానికన్నా ఒక 3 రోజులు మీ అబ్బాయిని మార్చి చూడండి. మనం పోయినా కూడా అదే కదా చూడాల్సింది. అది సరేనా? ఇంకోటి ఏంటంటే, నాకు యాంకరింగ్ అంటే న్యూస్ రీడర్ కి సంబంధించి జాబ్ చిన్నప్పుడు వస్తే పంపించలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా జాబ్ వచ్చింది, పంపించలేదు. ఎక్కువ సింగర్ అండి, పాటలకు సంబంధించిన టాలెంట్ ఉంది, దాంట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను, అది కూడా అవ్వట్లేదు. అవన్నీ ఇప్పుడు ఇమీడియట్ గా బుక్ తినివ్వవు కదా. అసలు సమస్య ఇది కదా. అసలు సమస్య ఇదండి. ఇది క్లియర్ అయితే జీవితంలో నేను ఏదైనా క్లియర్ అయినాక అప్పుడు అవన్నీ ఆలోచిద్దాం. అందుకోసం నేను మీకు హెల్ప్ డెస్క్ గా ఎక్కడన్నా కాలేజీలో గానీ స్కూల్లో గానీ చేస్తూ వాళ్ళే మనకు భోజనం పెట్టేటట్టు మనం మాట్లాడుకుని, శాలరీ చాలా లిమిటెడ్ గా తీసుకుని మాకు ఫ్యామిలీకి భోజనమే టార్గెట్ అన్నట్టుగా మీరు చూసుకుంటే సరిపోతుంది. సరే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీయా సార్? మీరు అంటే నాకంటే ఏమీ లేక నేను మీకు ఫీజు ఇవ్వలేదు, కానీ లేదు లేదు లేదు, ఫీజు గురించి ఇక్కడ మాట్లాడేది అసలు మనం అడగలేదులేండి, మీరు అడగలేదు అసలు. కానీ ఒక ఎంప్లాయ్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవ్వట్లేదు, మీరు చాలా బాగా చెప్పారు నాకు. తన నెంబర్ పెడతాను, కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళైతే నన్ను కూడా ఖర్చు పెట్టలేదు. మీకు ఆర్బీఐ రీసెర్చ్ లో ఒకసారి రిజిస్టర్ కమ్మనండి, మీరు ఎట్లా రిజిస్టర్ అయ్యారో మనం మాట్లాడాలి, సరేనా? సరే సార్, చాలా చాలా థ్యాంక్స్. నమస్తే అండి.